యేసయ్యా, ఈ శ్రాంతి దినము ప్రభువా, ఓ నాయన బిడ్డలైన వారు ఈ శ్రాంతిలో ఉండగా చక్కని వాక్యమును మాకు వివరింపచేసి వాక్యం వివరించుచుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరే ఉండి మాట్లాడమని, ఇవోనైనా మట్టివాడిని దుఃఖానికి రానివాడని మీరు మరుగుపరిచి మీరే మాట్లాడమని, మీరే వాక్యమైన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఈ యవ్వనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి ప్రియులారా, మనం ఎలాగ ఉండాలండి? విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా మనము ఏది కూడా చేయలేము. విశ్వాసము ఉంటేనే ఏదైనా మనము సాధించగలము. అబ్రహాము గారు ప్రభువు చెప్పగా ఆ దేశమును వదిలిపెట్టి, ఆ రాష్ట్రమును వదిలిపెట్టి మరి నేను చెప్పిన దేశంలో వెళ్ళమని ఆజ్ఞాపించారు యెహోవా తండ్రి. మరి ఎక్కడికి ఏమిటి ఎలాగెళ్ళను అని మాట తిరగలేదండి. అబ్రహాము గారు మరి యెహోవా తండ్రి చెప్పిన మాటను బట్టి మరి వారి స్వజనులందరినీ తీసుకుని మరి వారి సంసారములో ఎన్నో ఉంటారు, అవి కూడా మరి తీసుకుని వారి ప్రయాణమై వెళుతున్నారు. చూడండి అబ్రహాము గారి ఎంత విశ్వాసమో, అటువంటి విశ్వాసము మనలోని కూడా కలిగి ఉండాలి. ఈరోజు విశ్వాసం గురించి కొద్దిగా మనం చెప్పుకుందాము. అబ్రహాము గారు మరి వెళ్ళమన్నారు, వెళ్ళారు. చక్కని దేశంలో చూపించారు. మరి వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారు అన్నగారు కుమారుని కూడా తీసుకువెళ్ళారు. వారు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. నీవు ఏ తట్టు తీసుకుంటావో తీసుకోమన్నారు. వారు ఒక రకంగా ఒక తట్టును తూర్పుకు వారు పరటకు వీరు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రియులారా, వారికి అభివృద్ధి చేశాడు దేవుడు. వారి మందిరాన్ని అభివృద్ధి చేశాడు. వారి జనాంగమైన అభివృద్ధి చేశాడు. విస్తరింప చేశాడు. కానీ అబ్రహాము గారికి ఏమి కొదుగున్నదండి? చెప్పాలి, సంతానము లేదు. ఆయన విశ్వాసంతోనే ఉన్నారు అబ్రహాము గారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన దేవుడు, నా దేవుడు తెలుసు, నా స్థితిగతులన్నీ తెలుసు. నా దేవుడు గొప్ప దేవుడు, నాకు కావలసినప్పుడు అందిస్తాడు. ఏదడిగినా నా తండ్రి ఇచ్చాడు కనుక ఇది కూడా నాకు ఇస్తాడని దేవుని అడగకుండా ఊరుకునే ఉన్నాడు. అది ఒక విశ్వాసము. మనమైతే బాధపడిపోతూ ఉంటాము. అది లేదు ఇది లేదనల మాటించావు, అది లేదు ఇది లేదనల మాటించావు, అందుకే ఆత్మ అంతరించి, అందుకే ఆత్మ అంతరించి. మరి అది లేదు ఇది లేదు ఈ పని అవట్లేదు అని మనం బాధపడుతూ ఉంటాము. అబ్రహాము గారు అయితే అసలు అడగలేదు. ఆయన తెలుసు ఏ టైంలో ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయన తెలుసు కనుక మరి విశ్వాసంతోనే ఆయన ఊరికనే ఉన్నారు. ఆ సమయం వచ్చింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వారి గృహంలోనికి వచ్చారు. ఆ నివసించే స్థలాల్లోకి వచ్చారు. వస్తారా లేదండి? మనమున్న స్థలాలకి వస్తారా రారా? వస్తారు. విశ్వాసంతో ఉంటే నీ శరీరానికి వస్తారు, నీ గృహంలోనికి వస్తారు, మీ చర్చిలోనికి వస్తారు. దేవుడు
మరి సృష్టికర్త కనుక మనం ఆయన్ని ఆహ్వానించుకునే రీతిలో మనం ఆహ్వానించుకోవాలి. అందుచేత ప్రియులారా, ఈరోజు విశ్వాసముతో అబ్రహాము గారు ఎదురు చూస్తూ ఉన్నారు. నా దేవుడు టైం వచ్చేటప్పుడు చక్కని కుమారుని ఇస్తాడని ఆయనకు తెలుసండి. అబ్రహాము గారు విశ్వాసముతో ఉండగా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో రానే వచ్చారు. గృహానికి వచ్చారు. మరి కంగారు పడుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మకి ఎదురెళ్తూ నీళ్ళిచ్చి కాళ్ళు కొడుకోమని, వారిని ఆహ్వానించి వారిని కూర్చోవేసి చూడండి, లోపలున్న శారమ్మకు మరి చెప్పి ఉన్నారు, పిండి తీసుకో అయ్యా, నా కొరకే కదా మీరు వచ్చారు, మీరు విందు చేసి వెళ్ళండి, గబగబా పరిగెత్తించి మనకు వెళ్ళి ప్రభుని తోడని వధించమని పరివారికి చెప్పి మరలా వచ్చి ఇంటిలో పిండి తీసుకుమని యజమానురానికి చెప్పి మరి కంగారు పెడుతూ మరి వారు పడ్డ పాదముల దగ్గర కూర్చుని ఉన్నారు. మనకి దేవుడు వస్తే మరి ఎంత కంగారుగా ఉండాలండి. మన గృహాల్లోకి వస్తే ఎంత కంగారుగా ఉండాలి. ఆయన విశ్వాసంతో కంగారు పడుచు ఉన్నాడు. వారికి విందు చేస్తాడు దేవుడు. చక్కని విందు చేయించి మరి వారిని మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మల్ని మరి పంపించారు. వెళతా ఒక మాట అన్నారు, ఏమనంటే, షారా, నువ్వు మీదిరికి తల్లి అవుతావు. చూడండి, మీదిరికి తల్లి అవుతావు అంటే ఆమె నవ్వుకున్న మాట కూడా హో తండ్రికి తెలిసినట్లు మనం చూస్తూ ఉన్నాము. సారా, నీవు నవ్వనేలా అంటే, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు బిడ్డలేంటి అని ఆమె నవ్వుకున్నది. నా భర్త వృద్ధుడు అని నేను దీన్ని అసాధ్యమా అని ఆమె నవ్వుకుంటుంది. మరి దేవుడు నా మాట ఖచ్చితంగా నెరవేర్తదా లేదండి? నెరవేర్తాది. దేవుడు చెప్పాడు కనుక ఆమెకి నెరవేరి తీరుతుంది. మరి వెళ్ళారు, ఈమెకు గర్భము దేవుడిచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణాత. చూడండి, మరి చక్కని కుమారుణ్ణి మరి దేవుడు బహుమాతగా ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు మరలా మరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి మరలా పరీక్ష పెట్టాడు దేవుడు అబ్రహాము గారికి. ఈ విశ్వాసం ఎలా ఉంటుందో చూద్దామని, అబ్రహామా, నీవు నీ కుమారుడు నాకు బలి. ఎవరైనా ఒప్పుకుంటామండి? ఎవరు కూడా ఒప్పుకోము. అప్పుడైనా ఏం చెప్పాడండి? ఇస్తానని ఊరేపు కొండకు మరి కుమారుని తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణాత. పిల్లరా, ఈ రోజు మనం ఎలా ఉండాలంటే, మరి మన విశ్వాసమును కాపాడుకోవాలి. మరి ఎవరొస్తారైతే మరి దేవుడు చక్కగా తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 4:12 చెబుతూ ఉన్నారు, నీ ఎవరిని బట్టి ఎవడు నిన్ను ధృవీకరింపనీయకుము. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ ఎవరిని కాపాడుకుంటూ ఉండాలి. నీ ఎవరి దగ్గరికి వెళ్ళినా నీవు కాపాడుకుంటూ ఉండాలి. దేవుని ముఖం చూసి నువ్వు నడవాలి, తిరగాలి. మరి నిన్ను ఎవరు కూడా ఏమి కూడా అన్నారు. నీ ప్రవక్తను మీరు జాగ్రత్తగా ఉన్న రోజు నిన్నెవరు కూడా ఏమీ కూడా అనలేరు. నీవు పవిత్రతతో ఉన్న రోజు నిన్నెవరు కూడా ఏమీ కూడా అనలేరు. పిల్లారా, మరి మనము శ్వాస మనం కాపాడుకుంటూ ఉండాలి. యవనస్తులైన వారు, మరి ఇంకా ఎవరైనా సరే, వృద్ధులైనా, పిల్లలైనా, మరి భార్యాభర్తలైనా, కుటుంబీకులైనా, ఎవరైనా శ్వాసముతోటే ఉండాలి. పిల్లగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాము. దేవుని మరి కుడి పార్శ్వన యెహోవా తండ్రి మరి మన తండ్రి గారిని కూర్చోబెట్టుకున్నారు. దేవదాసాయి గారి మాట ఒకటి చెప్తాను. ఎవరో ఒక ఆయన ఈ వికట ప్రశ్నలు వేయడానికి మధ్య తెలివైన ఆయన ఒక ఆయన
మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవదాసయ్య గారు అయితే మరి గొప్పవాడా ఇలా చెప్పుకుంటున్నారు, నేను కూడా వెళ్ళి మాట్లాడుదాము అని ఒక అతను మరి చాలా దూరాల నుండి ప్రయాణమై వెళ్ళాడు. వెళ్తే మరి అయ్యగారికి ఆ ఆత్మతండ్రి ఏడాత్మతండ్రి గారు కనుక ఆయనకి తెలుసండి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తారో ప్రభు ముందుగానే మరి అయ్యగారికి చెబుతూ ఉంటారు. ఆయన వస్తున్న తెలుసు. ఈలాగా అయ్యగారు మరి చక్కగా స్నానం చేసి పట్టుబచ్చులు కట్టుకొని మరి పట్టుకండు వేసుకుని కోటు వేసుకుని రెడీగా ఉన్నారు. ఆయన వచ్చారు, ఆయన గుమ్మాలోకి అడుగు పెట్టారు. ఇవి బయటకు వచ్చారు ప్రభువారు దేవదాసయ్య గారు. వస్తే మరి ఈయనకి ఎదురుపడ్డారు. వచ్చే ఆయనకి అయ్యా దేవదాసయ్య గారు ఎక్కడ ఉంటారని ఎవరిని అడుగుతున్నారండి? అయ్యగారినే అడుగుతున్నారు. అందరూ లోపల ఉన్నారండి అని చెప్పి ఈయన మరి బయటికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే మరి పనివారు ఏం చేశారంటే అయ్యగారు వస్తారో కూర్చోండి అని ఏం చేశారంటే కాలుకి నీళ్ళిచ్చారు. కడుక్కుని కుర్చీలో కూర్చున్నాడు ఈయన. మరి బయటికి వెళ్ళిపోయిన ఆయన మరలా ఇంట్లోకి ఎలా వస్తాడండి? రారు. తండ్రి గారికి ఆత్మలు ఉన్నాయి కనుక ఆయన ఎలా వెళ్ళిపోయారు? ఇంకొక ఆయన ఇంట్లో వచ్చి అదే బట్టలతో, అదే పట్టు బట్టలతో, అదే కోటుతో, అదే కండువతో, పట్టు కండువతో బయటకు వచ్చారు. మరి ఇతను చూసి కళ్ళనీళ్ళు పోయి భయపడిపోయాడు. ఇందాక చూసానే అయ్యగారుగా ఇన్నాడుగా నేను మరలా ఈయన ఇంట్లోంచి ఎలా వచ్చారండి అని ఆయనలో ఆయన అనుకుంటున్నాడు. అనుకుని మరి ఆయన కుర్చీలో కూర్చున్నారు. అయ్యగారు మరి బడ కుర్చీలో కూర్చున్నారు. అయ్యా మీకు ఏమి కావాలో చెప్పండి అన్నారు. అయ్యగారండి ఏమి వద్దండి అయ్యా, మిమ్మల్ని నేను ప్రశ్నలు అడగడానికి వచ్చాను, కానీ మీరు నాకు ముందుగా ఇది వచ్చారు. మిమ్మల్ని నేను అయ్యగారు ఎక్కడ ఉంటారని అడిగితే లోపుతున్నారు ఎవరండి అన్నారు. మీరు బయటికి వెళ్ళిపోయారు. మరలా మీరు ఇంట్లోకి బయటకు వచ్చారు. మీరు మహానుభావులు. మీ సంగతి నాకు తెలియక నేను ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని నిశ్చయించడానికి వచ్చాను, కానీ నేను మిమ్మల్ని ఏమి అడగను. ఆత్మస్వరూపుల మీరు, దైవజనులు, ప్రాప్తుల మీరు, మిమ్మల్ని అడగడానికి కూడా నేను సరిపోనని అయ్యా నేను చిన్న ప్రార్థన చేయని వెళ్ళిపోతానని ఆయన ప్రార్థించమని ఆయన బ్రతమాలుకొని కన్నీరు విడిచి ఆయన వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అధికారులైనా చూడండి, రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, ఏడవగా ఆకాశమున్నవి భూమియున్నవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడెను. చూడండి, అధికారము చేస్తున్నారంటే, పరిపాలన చేస్తున్నారంటే దేవుడు కృప ఉంటేనే పరిపాలన చేస్తారు. దేవుడు ఎవరిని ఎంచుకోవాలో, ఎవరి ద్వారా లోకానికి మరి ప్రభుత్వానికి దేశానికి మరి ఘనత రావాలో వారిని దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు. దేవుడు చక్కని మరి జనాల్ని ఆయన ప్రభుత్వానికి అప్పచెప్తూ ఉంటారు. వారు చేయలేరనుకోండి మరలా దేవుడు గోచరం దాన్ని ఎగ్గొట్టుకుంటూ ఉంటాడు. మరి ఇదంతా కూడా దేవుని సృష్టి వల్లనే జరుగుతూ ఉన్నది. మనం అనుకుంటాము మన తెలివితేటలు బట్టి మనం ఉంటాము, మన తెలివితేటలు బట్టి మనం గెలిచేది జరుగుతాయి అనుకుంటాము, కానీ మనము ఏమీ కూడా చేయలేము. ఆయన సృష్టి లేనిదే, ఆయన మాట వాక్కు లేనిదే అడుగు తీసి మనము ముందుకు వెళ్ళలేమండి, ముందుకి వెళ్ళలేము. ఆయన సృష్టి లేనిదే, ఆయన వాక్కు లేనిదే మనం ముందుకు వెళ్ళలేము. చూడండి, అబ్రహాము గారు మరి కుమారుడు కూడా ఇచ్చారు. విశ్వాసంతో రేవు కొండకు తీసుకువెళ్ళమన్నారు, బలి ఇమ్మన్నారు. ఎవరికి తెలియదు, విశ్వాసంతో వెళ్తున్నాడు. కుమారుడు కూడా, ఆ చిన్న కుమారుడు కూడా మరి నిపుణు కట్టెను
అన్ని పట్టుకెళ్తున్నాము, పొట్టేళ్ళని చిన్న కుమారుడు అడుగుతున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుడు కాక. హల్లెలూయా. మరణాత అప్పుడు ఏమంటున్నారు అబ్రహాము గారు? దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. పదాలను వెళదాము. చూడండి ఎంత విశ్వాసమా, అటు విశ్వాసము కలవారిని దేవుడు ఎప్పుడూ కూడా అది దృష్టించుతూ ఉంటాడు. చక్కని త్రోవల వారికి నడిపిస్తూ ఉంటాడు. వారికి ఎప్పుడూ కూడా ఏ లోటు లేకుండా జీవితాంతము ఆయనను ఎంతో వృద్ధిలోనికి తీసుకొస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో జనము అలాగే నూతన క్రియలు చేయాలి. ప్రతి వారు కూడా నూతన పనులు చేయాలి. క్రొత్త పనులు ప్రతి వారు కూడా చేయాలి. దేవుని ఎడల నమ్మకమై ఉండాలి. యోహాను రాసిన పత్రిక 10:3 కూడా చదువుకున్నాము. మనకు ఏది కలిగి ఉన్నదో, నీ ఇంటిలో ఏమున్నదో, నీ గృహం ఉన్నదో, నీ సంపద ఉన్నదో, నీ సిరి ఉన్నదో, లేకపోతే ఇంకా ఏ ధనధాన్యాలు ఉన్నావో, నీ పాడి పంటలు ఉన్నావో, మరి కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా నీకు ఏది కూడా కలగలేదు. ఆయన సమృద్ధి జీవితం నీకు ఇచ్చాడు. నీకెన్నో మేలు దేవుడు చేస్తున్నాడు. అది కాక నీ గర్భఫలమును నీకు బహుమానంగా ఇచ్చి నీ బిడ్డలను సంతోష భర్తలుగా చేస్తూ ఉన్నాడు. నీ గృహంలో వర్తిలొచ్చు ఉన్నావు నీవు. మరి దేవుడు లేకుండా అది కూడా మరి ఏది కూడా ఉండదు. మరి దేవుడు ఉన్నాడు కనుక ఆయన ఎందుకు మన భయభక్తులు గలవారము కనుక ఆయన లేకుండా మనకు ఏది కూడా ఉండదు. అన్ని కూడా ఆయన ఉన్నాడు కనుక మనకి సమృద్ధి జీవితం మనకు హాలిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణాత ప్రియులారా, ఈ రోజు ఒక బండి కొనుక్కోవాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక వాహనము కొనుక్కోవాలన్నా ఆయన కృపలేంది మనము కొనుక్కోలేము. కనీసం ఒక సెల్ల ఫోన్ కొనుక్కోవాలన్నా ఆయన కృపలేంది మనము కొనుక్కోలేము. మరి దేవుని కృప ఉంటే అన్ని కూడా ఆయన ఇచ్చేస్తాడు. అడుగుడు నీకు ఇస్తాను, వెతుకుని నీకు దొరుకుతాను, తప్పుడు నీకు తీయబడతాను అని వాగ్దానం చేసిన దేవుడు సమస్తమనిచ్చి నిలబెడతాడు. మనము ఏ రీతిగా మనము ఆయన అడగాలో ఆ రీతిగా మనము ఆయన అడగాలి. చక్కని నీ ప్రార్థన సబబుగా ఉన్నట్లు సర్వజనులందరూ కూడా నీ దగ్గరకు వస్తారు. మనం ఎలా చేయాలండి? చక్కని ప్రార్థనలు మనము చేయాలి. ఎక్కడే నీ ఉంటే అక్కడికి ఎగిరి వస్తురు. చిక్కవు నీవెవరి చేతిలోనే నొక్కబడవని నీకు తెలుసునని మా తండ్రి గారు రాశారండి. చూడండి, నీవున్నప్పటికీ ఎగిరి దేవుడే నిన్ను తీసుకొస్తారు. నువ్వు భయపడే అవసరం లేదు. నీలో ప్రార్థన శక్తి ఉండాలి, నీలో సన్నిధి బలం ఉండాలి. ఇదిగో ఉంచుకొచ్చి ఉన్న పోయాది దాని నోటికి చిక్కకుండా మనం ఉండాలంటే సన్నిధి ఉండాలి. సన్నిధి లేకపోతే మనం దాగలేమో. మన దాగు చోటు సన్నిధి. అసన్నిధిలో మనం ఉంటే ఈ వ్యాధి వలన కూడా చేయదు. పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనము ఆయన కలిగి ఉన్నారు. మనము కూడా ఆయన కలిగి ఉండాలి. మనం ప్రార్థించగా మన గృహాల్లోనికి ఆయన వచ్చి మనకి చూస్తూ ఉన్నాడు, మనకు కావలసినవన్నీ ఇస్తూ ఉన్నాడు. మనం ఆయన్ని ఏం చేయాలండి? మనము కూడా ఆహ్వానించుకుని ప్రార్థించాలి. దేవా, నా గృహంలోకి వచ్చిన తండ్రి, నన్ను ఇంకా శుద్ధి చేయ ప్రభువా. బలమైన పనిముట్టుగా నన్ను వాడుకో ప్రభువా. నా బిడ్డలను వాడుకో ప్రభువా. నా కుమారుని వాడుకో, నా కుమార్తెలు వాడుకో నాయన. ఇదిగో ఈ రాకడ బహు సమీపంలో ఉన్నది కనుక ఇదిగో నా కుటుంబంతో నీ శరణ నేను చేస్తాను. ఇదిగో నాయన, ఈ చేతులను నీవు పట్టుకో నాయనని మనం ప్రార్థించాలి. ప్రియులారా, మనము ఈ లోకములో ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినవే, ఆయన ఇచ్చిన బహుమానాలే. మనము ఆయన లేదే మనము కూడా లేము. మనం ప్రార్థించాలి. మన జీవితాన్ని, మన హృదయాన్ని ఆయనకు సమర్పణ చేయాలి.
కీర్తన గ్రంథము 120. యెహోవా యందు నమ్మిక ఇచ్చాలి. నమ్మిక ఇచ్చిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. సియోను కొండ ఎంత శృంగారంగా ఉంటాడండి. అటువంటి కొండను ప్రభు వారి యెహోవా తండ్రి కోరుస్తూ ఉన్నారు. మనం సియోను కొండ వలె ఉంటాము, కదలక నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే మన సియోను కొండ వలె ఉంటామని దేవుడు చెబుతూ ఉన్నాడు. 4వ వచనం చదవండి. యెహోవా మంచి వారికి మేలు చేయను, యథార్థ హృదయులకు మేలు చేయను. ప్రియులారా చూడండి, యెహోవా తండ్రి ఏం చేస్తాడండి? మంచి వారికి మేలు చేస్తాడు. మంచి వారికి మేలు చేస్తాడు. నీకేమి కావలిస్తే అది ఇస్తూ ఉంటాడు. యథార్థ హృదయాలు కలిగి ఉండాలి. మోసము, కపటము, కుట్ర, కుయత్తులు ఉండకూడదు మన మనస్సులోని. అవన్నీ తీసి పారవేసుకోవాలి. నూతన సంవత్సరంలో యథార్థ హృదయాలకు మేలు చేయను. దేవుడు ఏం చేస్తాడండి? యథార్థముగా ఉన్న వారికి మేలు చేస్తాడు. యెహోవా మంచి వారికి మేలు చేస్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. నేను మేలు చేస్తాను మీకు. మీరు మంచిగా ఉండండి. మీరు చెడుతనానికి చోటు ఇవ్వకండి. మీ మనసులో కానీ మీ గృహంలో కానీ మరి మంచితనంగానే ఉండాలి, కానీ శ్రద్ధతనములకు మీరు చోటు ఇవ్వకండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఫిబ్రవరిలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. తర్వాత చూడండి దేవుడు ఏం చెప్తున్నాడో. కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించింది కానీ మనం తన పరిశుద్ధతతో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయనే శిక్షిస్తున్నాడు. చూడండి, మనం తెలుసో తెలియకో తప్పుతాలు చేస్తూ ఉంటాము, పొరపాట్లు చేస్తూ ఉంటాము. దేవుడు మరి శిక్షిస్తాడు. దాన్ని తట్టుకుని వెళ్ళకు, ఆ పాపంలో అడుగు పెట్టకు, నువ్వు దాని మీద నువ్వు వెళ్ళవద్దు, మరి శిరస్నేహాలు నువ్వు చేయవద్దు, పాపములను అడుగు పెట్టవద్దు, దొంగతములు వ్యభిచారములు నువ్వు చేయవద్దు, నువ్వు నా దగ్గర ఉండాలని దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. శిక్షించి ఏం చేస్తాడండి? రక్షిస్తూ ఉంటాడు. మరి మన కొరకే పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రియులారా, మనం అనుకుంటాము, అయ్యో దేవుడు మాకు శిక్షలు పెడుతున్నాడు, దేవుడు మాకు వ్యాధులు పెడుతున్నాడు, దేవుడు మాకు రోగాలు పెడుతూ ఉన్నాడు, అయ్యో మాకు మానట్లేదు, మా ఇంటి నిండా అప్పులే, మాకు మనశ్శాంతి లేదు, మాకు సమాధానం లేదని అనుకుంటూ ఉంటాము. దేవుడు కొన్ని శవులు అలా చేస్తూ ఉంటాడు. మన కొరకి మనం ప్రార్థించాలి. ప్రభువా నువ్వు వ్యాధి తొలగించు, ప్రభువా బాధ తొలగించు, కష్టం తొలగించు, ఎప్పుడు కూడా నీ సన్నిధిలో నిత్యము నేను ఉంటాను అని మనము ఒక గురి కలిగి ఉండాలి, ఒక విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియులారా, మరి విశ్వాసం కలిగి మనం చెప్పుకుంటున్నాం కనుక అటు విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని మనం అడగాలి, ఎప్పుడూ కూడా మనం అడగాలి. ఫిబ్రవరిలో రాసిన పత్రిక విశ్రాంతిలో విశ్రమించినట్లు చూస్తూ ఉన్నాడు. ఇదే కాదు, మరి శ్రమ కాలము గుడారంలో మనం ఉంటాము. 40 దినాలు కూడా 40 దినములు కూడా మనం మరి సులువు ధ్యానాలు చేసుకుంటాము. మరి దేవుడు ఏం చేస్తాడండి? మన పాపాల కొరకు, మన శిక్షణ కొరకు ఆయన 3 దినములు కూడా విశ్రాంతిలో ఉన్నాడు. 3వ దినమున మృత్యుంజయుడే లేచాడు, మన కొరకు లేచాడు. మరలా మనం చూస్తుండగా పరలోకం వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన గొప్ప దేవుడు మన కొరకై మరణించాడు, మనిషి రూపంలో పుట్టాడు, మనిషిగా జన్మించాడు, మనిషిగా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. మరి చనిపోయిన వారిని సహితం కూడా లేపాడు. కుష్ఠరోగుల్ని, మగవారిని, గుడ్డివారిని, గుడ్డివారిని అందరిని కూడా బాగు చేశాడు దేవుడు. ఆయన మరలా ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు. 3 దినములు మరలా లేచాడు, పరలోకి వెళ్ళాడు. మనకు స్థలము సిద్ధపరచడానికి ఆయన పరలోకమునకు వెళ్ళాడు. చూడండి,
మనకు రాకడ బహు సమీపంలో ఉన్నది కనుక మనకు అక్కడ స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. మంచి మంచి భవనములు, బంగారపు వీధులు కలిగిన స్థలములలో మనము అక్కడ ఉంటాము. ఆ స్థలాలు కొరకు ప్రభువారు వెళ్ళాడు. మరలా ఇక్కడికి మధ్యాకాశంలోనికి మనలను తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనము కూడా సిద్ధపడాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఇది భాగ్యము విశ్రాంతిలో ప్రవేశించిన వారికి కలిగిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల యేసయ్యా, నీ నామమునకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఎత్తబడిన వాక్యమును మంచి నేల పడేతలా ఫలింపచేసి అందరి హృదయములో, అందరూ హృదయములో ప్రవేశింపచేసి మరలా వారిని ఎవరేసుకునే ప్రభువారు వాక్యమును దీవించి ఆస్వాదించుకుని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి.